హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీకు ఒకటి చెప్పనా? ప్రకృతి ఎంత అందంగా ఉంది కదా. ఎంతో మంచి ప్రకృతి. ఒక మొక్కను నాటామంటే దానికి ఫలితం పువ్వులు, పళ్ళు ఇస్తుంది కదా. పళ్ళ మొక్క నాటితే ఫలాలు ఇస్తుంది, పూల మొక్క నాటితే పువ్వులు ఇస్తుంది కదా. అది ఈ భూమి మీదకి వచ్చి దాని పని అది నిర్వర్తిస్తూ ఉంది కదా. అలాంటిది దేవుడు మనల్ని చేశారు కదా. ఈ లోకంలో మన పని మనం చేసుకు వెళ్ళాలి కదండి. ఏం పని చేస్తున్నాం అన్నది తర్వాత లెక్కలు తేలుస్తారు దేవుడు. మనం మంచి పనులే చేస్తే మంచినే పొందుకుంటాం, చెడు పనులు చేస్తే చెడుగానే ఉంటుంది కదా. చూడండి ఎంత ఆనందంగా, ఎంత హ్యాపీగా, ఎంత చక్కగా ఉన్నాయో ఈ పువ్వులన్నీ కదా. ఎంతో చక్కగా ఉన్నాయి. దేవుని సృష్టి, దేవుని మాట వినాలి. మనం అందరికీ ఉపయోగపడే పనులు చేయాలి, మంచిగా ఉండాలి, మంచిగా బ్రతకాలి, ఒకరికి సహాయం చేసేటట్టు ఉండాలి, ఒకరితో ఒక మాట అనిపించుకోకుండా ఉండాలి. ఎంతో మంచి సృష్టి కదా దేవుని సృష్టి అంటే. అయితే ఇక్కడ మాట వినట్లేదు అంటే అది మానవుడు మాత్రమే మాట వినేటట్టు ఉండలేకపోతున్నాడు కదా. ఇప్పుడు చూడండి, ప్రతి మొక్కని ఒక ఔషధంగా చేశారు. వీటితో మనకి ఎన్నో ఉపయోగాలు. అవి మనకి కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. కానీ వీటి పని ఇవి చేసుకొని వెళ్ళిపోతున్నాయి. కానీ మన పని మనం ఏం చేస్తున్నాం? దేవుని మాట వింటున్నామా? దేవుని లెక్క చేస్తున్నామా? చెప్పండి ఒక్క మాట. దేవుడు ప్రతిదానికి ఒక లెక్క అడుగుతారు. అది గుర్తుపెట్టుకొని మనం ఈ లోకంలో జీవించాలి. నువ్వు మంచి చేస్తే మంచే నీకు ఎదురవుతుంది, చెడు చేస్తే చెడులోనే ఉంటావు కదా. అది నీ ప్రవర్తన బట్టి, నువ్వు జీవించే విధానాన్ని బట్టే ఉంటుంది. ఈ లోకంలో నువ్వు మంచి పంట విత్తితే మంచి పంటే కోస్తావు కదా. అలాంటిది మన లైఫ్లో మనం కొన్ని మార్పులు ఉండాలి, చేర్పులు ఉండాలి కదా. ఎప్పుడు లైఫ్ ఒకలాగే లీడ్ చేయకూడదు. నువ్వు చెడు దారిలో వెళ్తున్నావు అనుకో, మానేసి మంచి పనులు చేయడానికి నువ్వు మార్పు చెంది చక్కని సంస్కారంతో అందరికి ఉపయోగపడేటట్టు చక్కని మార్గంలో దేవుణ్ణి చక్కగా స్మరించుకుంటూ ఈ జీవితాన్ని గడపడం నేర్చుకోవాలి కదా. ఈ పువ్వు ఎంతో సువాసన ఇచ్చేదిగా, ఎంతో రమ్యంగా, ఎంతో అందంగా ఈ పువ్వుని దేవుడు చేశారు. అలాంటి జీవితం మనం జీవించాలి. ఓకేనా? ఓకే, బాయ్.